ఇయర్లీ వన్స్ లాస్ట్ మంత్ అయితే అయిపోయింది ఉరుసు. ఇంకొకటి ఏమంటే ఈరోజు మా హస్బెండ్ అయితే వీడియోలోకి రాలేదు, ఎందుకంటే ఆయనకి కాలు కొంచెము స్వెల్లింగ్ అయితే వచ్చింది లెఫ్ట్ లెగ్ అయితే, అందుకని ఆయన నడవలేదు. హాయ్ హలో అండి, అస్సలాము అలైకుం, వెల్కమ్ టు అవర్ ఛానల్ మొహసిన్ అఫీషియల్ వన్. సో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈ రోజు వచ్చేసి మన వీడియోలో మా హస్బెండ్ అయితే రాలేదండి. ఆయనకైతే కాల్లో కొంచెం స్వెల్లింగ్ రావడం వల్ల ఆయన ఇంట్లోనే ఉన్నారు. బాబు అయితే నాకు వీడియో షూట్ చేయడానికి వచ్చారు నాకు జతలో. అలాగే ఈ రోజు నేను ఒక అద్భుతమైన ప్రదేశం మన మదనపల్లిలో ఎక్కడుంది అనేసి నేను చూపించబోతున్నాను. సో ఆ ప్రదేశం ఎక్కడ ఏమి అనేసి మీకు తెలియాలనుకుంటే కనుక వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూస్తూ ఉండండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇక్కడ చూడండి, మనకు బయట నుంచి అయితే ఇలా ఉందండి. మనకు దర్గా అయితే యాతాలంక దర్గా ఇది. ఇప్పుడు మనం అయితే లోపలికి అయితే వెళ్ళేస్తాం. లోపలికి వెళ్ళి మొత్తం చూద్దామన్నమాట. ఇక్కడ సీక్రెట్ గది ఉందని చెప్పాను కదా నేను, అది కూడా చూపిస్తాను. గృహ అండి. ఇప్పుడు మనం లోపలికి అయితే వెళ్దామండి. ఇది వచ్చేసి మనకు మదనపల్లి నుంచి 8 కిలోమీటర్స్ వస్తుందండి. ఇది యాతాలంక అనేసి ఇక్కడ ఒక దర్గా ఉంది. అలాగే ఈ దర్గా ఎలా ఉంది ఏమి అనేసి నేనైతే మీకైతే చూపిస్తాను. చూడండి, దర్గా అయితే ఒక వెరైటీగా ఉంటుందండి. ఈ దర్గా అయితే చాలా బాగుంటుంది. నీట్గా ఉంది ఇప్పుడైతే. అచ్చా అచ్చా, ఇక్కడ చూడండి. అలాగే ఈ దర్గాకు ఒక రహస్యమైన గది ఉంది, అది కూడా చూపిస్తాను నేను. ఇక్కడ చూడండి, ఇది మొత్తం ఫస్ట్ చూసుకోండి, మళ్ళీ మనం అక్కడికైతే వెళ్దాము. అక్కడి నుంచి అయితే స్టెప్స్ అయితే ఎక్కొచ్చేసాము. ఇప్పుడు వచ్చి ఇక్కడైతే ఉన్నాం. ఇక్కడ ఉరుసు కూడా జరుగుతున్నది ఇయర్లీ వన్స్. లాస్ట్ మంత్ అయితే అయిపోయింది ఉరుసు. ఇంకొకటి ఏమంటే ఈరోజు మా హస్బెండ్ అయితే వీడియోలోకి రాలేదు, ఎందుకంటే ఆయనకి కాలు కొంచెము స్వెల్లింగ్ అయితే వచ్చింది లెఫ్ట్ లెగ్ అయితే, అందుకని ఆయన నడవలేకున్నారు, అందుకని ఇంట్లోనే ఉన్నారు. ఇప్పుడు వచ్చేసి ఇంట్లో వచ్చేసి మేము కుకింగ్ వీడియోస్ చేస్తాం 2 రోజులు. ఇక్కడ బయట అవుటర్స్ వచ్చినప్పుడు అయితే బాబు అయితే హెల్ప్ చేస్తున్నాను నాకు వీడియోస్కి. ఈ రోజు అయితే వీడియో నేనే నేనే వీడియోలో కనిపించబోతున్నాను. మా హస్బెండ్ అయితే ఉండరు. వీడియో అయితే కంటిన్యూగా చూడండి, అలాగే ఎంటర్టైన్మెంటే ఉంటుందన్నమాట. మనం ఇటు వెళ్ళి అటు కిందకి వెళ్తే కనుక మనకు రహస్యమైన గది అవుతుంది. ఇక్కడ నేను చూపిస్తాను రండి మీకు. ఇక్కడ హౌసపాక్ జెండా పెట్టారు. ఇక్కడ చూడండి మొక్కబుళ్ళన్నీ ఎన్ని కట్టారో. ఇలాంటి ఏదో వాళ్ళు అనుకున్నది వాళ్ళకి అయినట్టు జరిగింది అనేసి వాళ్ళు నమ్మకంతో ఇవన్నీ తాళాలు వేస్తారండి. ఎన్ని తాళాలు ఉన్నాయో చూడండి. ఇవన్నీ అక్కడి నుంచి తీసేసిండే పూలన్నీ ఇక్కడ వేసేస్తారు. ఇటు చూడండి, స్టెప్స్ చూడండి ఎలా ఉన్నాయో. అసలు ముందు ఇలా లేదండి. మనము ఒక గుట్టపై నుంచి కిందకి దిగేటట్టుగా ఉండింది ముందు. ఇప్పుడైతే మనము స్టెప్స్ వేశారంటే నేను కూడా ఎప్పుడే చూడ్డాము. నేను వచ్చి కూడా అయిపోయింది 13 years అయింది ఇక్కడికి వచ్చి. ఒక్కసారి వచ్చి వెళ్ళాను. ఇక్కడ రహస్యమైన గది అవుతుంది, అది చూపిద్దాము మీకు ఎక్కడ అనేసి. మదనపల్లిలో చాలా మంది అడుగుతారు మమ్మల్ని, అది చూపించేద్దామనేసి నేను ఇక్కడికైతే రావడం ఈరోజు. ఇది వచ్చేసి యాతాలంక అంటారండి. మదనపల్లి నుంచి 8 కిలోమీటర్స్ మనకు. ఇది చూడండి, కొండ అండి, ఇదంతా రాయి మొత్తం. ఇది గృహలాగా ఉంటుంది. రహస్యమైన గది అన్నా కదండి, ఒక గృహలాగా ఉంటుందన్నమాట. ఈ గృహలో వచ్చి మనకు లోపల దర్గా ఉండడం ఇది మనకు ఆశ్చర్యమైన విషయం. ఇది అసలు ఎక్కడ చూడలేదు నేను ఇలా అయితే. చాలా అంటే చూడండి, ఇది మొత్తం ఇప్పుడు వీళ్ళు ఆల్టరేషన్ చేశారనమాట. ఇలా కూడా లేదు ముందు. ఇప్పుడు చూడండి, ఇక్కడ వీళ్ళు ఇవన్నీ పెట్టారు, కట్టీలు ఏమేమి పెట్టారు సపోర్టింగ్ కోసము. అసలు మనిషి పట్టేది లేదు ముందు. ఇట్లా దూరేసి మనం ఇట్లా వెళ్ళే వాళ్ళం లోపలికైతే. మాషాల్లా. ఇప్పుడైతే చూడండి, ఇది మొత్తం గారు వేపించారు. మొత్తం మీకే అర్థమవుతుంది, చూస్తా ఉంటే మీకే అర్థమవుతా ఉంటుంది ఎలా ఉంటుంది అనేసి. ఇంకొకటి విషయం ఏమంటే ఇక్కడ వాటర్ ఉంటుందండి లోపల. చూడండి, రండి చూద్దాము. సో ఇక్కడ చూడండి, మనకు లోపల వాటర్ అనేది ఉంటుంది. ఈ వాటర్లో వచ్చేసి మనకు దర్గా ఉండడం విశేషం అండి. ఇది చూస్తున్నారు కదా. సో చాలా డిఫరెంట్గా ఉంది కదా. ఇలా దర్గా ఎవరైనా ఎక్కడైనా చూసింటారా మీరు? డిఫరెంట్గా ఉంది కదండి. అలాగే ఈ రాయి చూడండి ఎంత, అసలు ఇది పడుతుందా ఏది ఏమి అనేసి కూడా భయం కూడా లేకుండా భక్తితో మాత్రం జనాలు ఇక్కడ చాలా మంది రావడం జరుగుతుంది. సో నేను కూడా చూడండి వంగున్నాను అనమాట. అసలు నిలబడలేకపోతున్నాను. హైట్ తక్కువగా ఉంది, నాకు చాలా తగులుతుంది అది. అయినా కానీ నేను కూర్చున్నాను. సో చూస్తున్నారు కదా, వాటర్ అయితే ఉంది. ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తాయి ఏమి అనేసి ఎవరికైతే తెలియదండి. ఈ వాటర్ అయితే సౌండ్ చూడండి, అక్కడ చూడండి సౌండ్. వాటర్లో సౌండ్ వస్తుంది, ఏందో బుడుబుడు 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 మన సౌండ్ వస్తుంది.
అయినా కానీ ఇక్కడ భయం లేకుండా ఒక ఫ్యామిలీ మొత్తం ఇక్కడ ఉంటారండి, స్టే చేస్తూ ఉంటారనమాట. సో చాలా విచిత్రం కదా, ఇలా ఉందంటే చాలా డిఫరెంట్గా ఉంది. చూడండి మీరే, ఇక్కడైతే నేను పూర్తిగా నిలబడగలుగుతున్నాను. చూడండి, మా బాబు అయితే హైట్ ఎక్కువ ఉన్నాడు, చాలా వంకొని అయితే వీడియో తీస్తున్నాడు. అతను 6 feet ఉన్నాడు, అతనికైతే అసలు నిలబడలేకున్నాడు. నాకైతే వీటికి సరిపోయిందండి, నేను 5 ఉన్నాను అనుకుంటా. సో ఇలా ఉందండి, చూసారా, రహస్యమైన గది. గృహలో దర్గా మదనపల్లిలో అనేసి చాలా మంది అడిగారు, ఎక్కడ ఉంది అక్క అది చూపించండి ఒకసారి అని నాకు చాలా మంది అడిగారు. లైక్ మనకు బయటకు వెళ్ళినప్పుడు కూడా చెప్పారు ఈ దర్గా తీయండి వీడియో అనేసి. వాళ్ళందరి కోసం నేనైతే వీడియో చేయడం. మేము ప్రతి చోట వెళ్తామండి, ఎవరి నమ్మకం వాళ్ళది. చూడండి ఇదంతా ఎంత బాగుందో. వాళ్ళు లైట్స్ గిట్స్ ఏమో వేయద్దండి అన్నారు, ఎందుకంటే ఎర్త్ వచ్చేస్తుందంటే అంత నెమ్ముగా ఉంది, ఇదంతా వాటర్ లాగా నెమ్ముగా ఉంది. ఇక్కడ మోటార్ పెట్టారు, వాటర్ పెట్టుకున్నారు. సో ఇక్కడ వాళ్ళు స్టే చేస్తున్నారు అంటే వాళ్ళు గ్రేట్ అండి. ఇక్కడ వాళ్ళని కూడా మాట్లాడదాం మనం ఒకసారి, ఏం చెప్తారో, వీడియోకి వస్తారో లేదో తెలియదు. విచిత్రంగా ఉంది కదా, చాలా. ఇల్లు కూడా కడుతున్నారు ఇప్పుడు ఇక్కడ. ఇదేనండి మనకు యాతాలంక. ఇక్కడైతే చూడండి మనకు ఈ స్టార్టింగ్లో ఉండే దర్గా వచ్చేసి అమ్మాజాన్ బావాజాన్ అంటారు. అమ్మాజాన్ బావాజాను, మస్తాన్ వలి, హాదర్ వలి, హుసేను, మళ్ళీ వచ్చేసి దాదా కలందర్ బాబా, వీళ్ళందరూ ఒకే చోటే ఉన్నారండి. ఇవంతా క్లీన్ చేపించి వచ్చే వాళ్ళకు స్టే చేయడానికి అయితే చాలా బాగా అయితే ఇంప్రూవ్ చేసి పెట్టారు. ఇంకా లైక్ ఇది ఎక్కడ చూసినా ఇవి ఉంటాయండి. ఇది వచ్చేసి హాజా దేగ్ అనేసి ఎక్కడ చూసినా ఉంటాయి. ఏ దర్గాలో అయినా ఎవరైనా దాంట్లో ముక్కుపుళ్ళు ఏమన్నా ఉంటే తెచ్చి దాంట్లోకి వేసేయచ్చు. అది నెలకు ఒకసారి వంట చేసి అందరికి తినిపించడం జరుగుతుంది. ఇది వచ్చేసి హాజా దేవ్ అండి. ఇది గౌసే పాక్ అండి. ఇది ఈ జెండా ఎక్కడున్నా గౌసే. ఇంకా ఏదో ఉంది వెనకాల, చాలా ఉన్నాయండి ఇక్కడ. చిన్న క్యాట్ ఉందండి, చాలా బాగుంది, క్యూట్గా. సో ఎలా ఉందండి ఈ ప్రదేశం అయితే నాకైతే కామెంట్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయాలి. అలాగే మనకి చిన్న క్యాట్ అవుతుంది ఇక్కడ, చూద్దాం మనం ఎలా ఉందో ఇది. ఏం ఇక్కడ చూడండి, క్యూట్ క్యాట్ అయితే ఉంది, నాకు కొరుకుతుంది ఇది. చూడండి ఎంత బాగుంది చిన్ని క్యాట్. కోపం వచ్చింది దీనికి, ఎందుకో తెలియదు. మనం ఎక్కడికి వెళ్ళినా ఒక క్యాట్ ఉంటుందండి. నాకు వంట చేసేకి వెళ్తే కుక్క ఉంటుంది, ఇలా ఏమైనా ప్రదేశాలు చూపించడానికి వస్తే అయితే క్యాట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అనమాట. కోపం వచ్చింది దీనికి, నేనేం తేలేదు నాన్న. చూడండి ఎంత బాగా కూర్చొని, చూడండి ఇది ఇక్కడికి. చూడండి మనకు ఇక్కడ లొకేషన్ అయితే చూడండి చాలా బాగా అయితే ఉంది. చూడండి మనకు చెట్లు గిట్లు, అబ్బా భలే ఉందండి. క్లైమేట్ కూడా చాలా బాగుంది. ఎండాకాలంలో వస్తే సమ్మర్లో అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ అయితే వచ్చి ఇంటి దగ్గర నుంచి ఫుడ్ చేసుకొని రావాలి, ఇక్కడ కూర్చొని తినాలి అంటే ఫుల్గా ఎంజాయ్ చేసేసి వెళ్ళిపోవాలి. ఇక్కడ చూడండి ఇదంతా కొండ పొగలు కొట్టేసి మనకు స్టెప్స్ అవన్నీ వేయడం జరిగింది. చాలా బాగుందండి, ఇంతకుముందు ఇలా లేదు, చాలా ఇంప్రూవ్ చేశారు. కానీ విచిత్రం అండి, నీళ్ళు ఉన్నాయి దర్గాలో లోపల, అంటే దర్గా లోపల నీళ్ళు ఉన్నాయంటే నాకైతే ఆశ్చర్యం వేసింది. ఎంతమందికి ఆశ్చర్యం వేసింది నాకైతే కామెంట్ చేయండి. బాయ్. ఎత్తుకొని వెళ్ళలేమండి, ఇంట్లో ఒక పెద్ద క్యాట్ ఉంది కదా, అది ఏమన్నా కొరికేస్తే మళ్ళీ కష్టం అవుతుంది. సో దీనికైతే ఈరోజు ఇక్కడే వదిలేద్దాము. దర్గాలో ఉంది కదా, దీనికి ఎలాగో అలా ఫుడ్ అయితే వచ్చేస్తుంటుంది. సో బాయ్ క్యూటీ, బాయ్ బాయ్. బాయ్ చెప్తుందండి ఇది నాకు, చూడండి. బాయ్ బాయ్ బాయ్. సో చూడండి మనకి అయిపోయిందండి. రోడ్డు పక్కలోనే ఉందండి మనకి ఇదైతే. ఇటు పుంగనూరు నుంచి వచ్చే వాళ్ళకి, ఇటు మదనపల్లి నుంచి వచ్చే వాళ్ళకి కూడా అందరికి చాలా దగ్గరలో ఉంది. ఇది మనకు మెయిన్ రోడ్లో ఉంది. ఇప్పుడు రూమ్స్ కూడా కడుతున్నారు అక్కడంతా, చాలా బాగుంది ఇక్కడ. సో ఇక్కడంతా చూడండి మనకు ఇలా ఉందండి. మనకు ఎంట్రీ దగ్గర అయితే ఇలా ఉంది. మనం ఇలా ఎక్కేసి స్టెప్స్ అయితే ఎక్కేసి వెళ్ళాలన్నమాట లోపలికి. సో చూసారు కదండి వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మోసిన్ అఫీషియల్ 1M ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆల్ మీద అయితే పెట్టేసుకుంటే మనం పెట్టే ప్రతి వీడియో మీకు ఫస్ట్గా నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. సో ఆల్ మీద అయితే పెట్టేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.